అన్నమాట కట్టిస్తూ ఉంటాడు ఆయన విరూపన్న. ఇది కట్టే టైంలోనే డబ్బులు ఇస్తున్న రాజు పెనుగొండలో అచ్యుత దేవరాయలు చనిపోతాడు. రాజు కొడుకులు లేరు, అల్లుడు వస్తాడు అలియారామరాయ అని కొత్త రాజు. వాడికి తెలియదు గుడి కడతా ఉండేది. కొంతమంది ఎనిమిస్ ఉంటారు ఇక్కడ. విరూపన్న కాకున్న వాళ్ళు పోయి కొత్త రాజుకి అంతా చాడీలు చెప్పేస్తారు. రాజా నీ ఖజానా డబ్బంతా వేస్ట్ చేస్తా అన్నాడు, డబ్బులన్నీ సొంతానికే వాడేసుకుంటా అన్నాడు అని చాడీలు చెప్తాడు. రాజు కాడు కోపం వస్తుంది. వెంటనే విరూపన్నకి ఈడ్చుకొని వచ్చి 2 కండ్లు పెరికేయండి అని ఆర్డర్ ఇచ్చేస్తాడు. వస్తారు సైనికులు ఈడ్చిపోయి. వీడు ఆలోచన చేస్తాడు, ఆడపోతే కండ్లు పెరికేస్తాడు రాజు. వాళ్ళు ఎదురుగా పోయి నేనెందుకు అవమానం పొందాలని విరూపన్న ఇదే జాగాలో ఆయనందుకు ఆయనే 2 కళ్ళు పెరికి విసిరి ఆడు గోడ కొట్టేస్తాడు. ఆ రోజు పడిన కండ్ల గుర్తులు అవి ఆ రోజు కానీ రక్తపు మరకలు. జరిగింది 1538లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు రక్తపు మరకలు అట్లాగే ఉన్నాయి. అవి ఎండకి ఎండుతా చూడండి పోతు. వర్షం వచ్చినా తడుస్తూ ఉంటుంది, అయినా పోలేదంటే ఇదొక భక్తికి నిదర్శనం అని చెప్తారు. ఆ విధంగా గుడి కట్టించిన విరూపన్నకి 2 కండ్లు పోయినాయి. కళ్యాణ మంటపం అయిపోయా. తర్వాత వచ్చినారు ఇంకా నవాబులు, తెలుసు కదా, ఇంకా వాళ్ళేం గుళ్ళు కట్టరు.